మీ బావ ఈరోజు కూరగాయలు తెచ్చాడు. మొత్తం ఏమేమి తెచ్చాడో చూద్దాము. పాలకూర, తోటకూర, జెన్సుగడ్డలు తెచ్చాడు. ఎప్పటినుండో వెయిటింగ్. జెన్సుగడ్డలు అస్సలు తేడు. నాకైతే చాలా ఇష్టం. ఉడకబెట్టుకొని తింటే చాలా మంచిది. ఇవన్నీ సపరేట్గా తీసి పెడతాను. మీ ఇంట్లో కూడా ఇన్ని తెస్తారా కూరగాయలు? చెప్పినవి తప్పితే అన్నీ తెస్తాడు మా ఆయన. ఏవి తేవాలా ఇది ఆడు వద్దనే తీసుకొచ్చి నన్ను ఎత్తినేస్తాడు. ఇన్ని ఏం చేసుకోను కూరగాయలైనా చెప్పినా వినడు. ఏదో ఒక ఎంత ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం ఇన్ని స్టోర్ చేసుకోకూడదు ఫ్రిడ్జ్లలో. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టాలి. మళ్ళీ టమాటాలన్నీ తీసి పెట్టేద్దాం. కొన్ని మెత్తబడ్డాయి టమాటాలు. ఎక్కువ తెచ్చేసరికి టమాటాలు మెత్తకుంటేగా అణిగిపోయినట్టు అయినాయి. టమాటాలు గట్టిగా లేవు. కూరగాయలు తెచ్చుకోవాలంటే మీ ఇంట్లో హస్బెండ్స్ని పంపించకండి, మీరే వెళ్ళి తెచ్చుకోండి చక్కగా. మీరే ఏం టమాటా చట్నీ చేయడం? మెత్తబడలేదు, అణిగినాయి. అణిగినాయి. బంగాళదుంప. ఈ బంగాళదుంప మా పిల్లలకంటే చాలా ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవేవి చిప్స్ చేస్తాను, పొటాటో చిప్స్. మా అబ్బాయికి ఇష్టం. ఉప్పు కారం జల్లను, ఊకే ఏం చేసి ఇచ్చేస్తాను. బాగా ఇష్టం. మా అబ్బాయి బాగా తింటాడు. అమ్మా చిప్స్ చేయమ్మా, అమ్మ చిప్స్ చేయమ్మా అంటాడు. నెక్స్ట్ బీరకాయ. నా ఫేవరెట్ బీరకాయ. సంవత్సరంలో 365 రోజులు నేను తింటా. బీరకాయ చట్నీ, బీరకాయ ఇగురు. చపాతీ ఉండాలి, రైస్ తీసుకోను. చపాతీలోకి కర్రీస్ చాలా ఇష్టం నాకు. కర్రీ ఎక్కువ తింటా, చపాతీ తక్కువ తింటా. నేను ఒక్కదాన్ని 1/2 కేజీ కర్రీ అయినా తింటా. బీరకాయ అంత ఫేవరెట్. నెక్స్ట్ వంకాయలు. పొడుగు వంకాయలు తెచ్చాడు, గుత్తి వంకాయలు తెచ్చాడు. మన ఇష్టం. ఇన్ని వంకాయలు చూడండి. ఉట్టిపప్పు వంకాయ కారం స్పెషల్. మా వారికి చాలా ఇష్టం. బాగా ఇష్టంగా తింటాడు. రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువ తింటాడు ఆయన. స్టార్టింగ్లో ఇది నాకు నచ్చేది కాదు. తర్వాత ఇష్టంగా తింటా. ముద్దకి వంకాయ కావాల్సిందే. ముద్దకి వంకాయ కావాల్సిందే. అప్పుడే నాకు దిగేది, లేకపోతే దిగదు మాకి. వంకాయలు, పొట్టి వంకాయలు. మేము గుత్తి వంకాయలు అంటాం. మీ సైడ్ ఏం వంకాయలు అంటారో మరి. ఇవన్నీ కవర్లో పెట్టి పెడితే వీటి కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి. మనకు వెంటనే దొరికేస్తాయి. వాటికి డివైడ్ చేసుకుని కూరగాయలు సపరేట్గా కవర్లలో పెట్టుకోండి. ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది. మొత్తం తీసుకుపోయి ఇలా తోసేసారనుకోండి, కావాలి అనుకున్నప్పుడు ఏరుకోవాల్సి వస్తుంది. మొత్తం ఏరుకోవాల్సి వస్తుంది. ఫ్రిడ్జ్ అంతా మెస్సీగా అవుతుంది. ఇలా వాటికి మీరు రోజు వంకాయలు చేయాలనుకుంటే, ఇది వంకాయల కవర్ చూడగానే కనిపిస్తుంది, వెంటనే ఇలా తీసేసుకోవచ్చు. పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మొత్తం కలిపేశారనుకో, అప్పటికప్పుడు మీరు మొత్తం తీసుకోవాలి, సర్దాలి, అంతా గలీజ్ అవుద్ది. క్యారెట్ చపాతీ కర్రీ బాగుంటుంది. కానీ సాంబార్లోకి వేస్తే మా అబ్బాయి బాగా తింటాడు. సాంబార్ చేస్తా. పిల్లలు క్యారెట్ సాంబార్లోకి వేస్తాం. మన పిల్లలు వేటిలోకి అయితే తినడానికి ఇష్టపడతారో అలాగే వేసుకోండి మీరైనా కూడా. మా అబ్బాయి సాంబార్లోకి క్యారెట్ ఇష్టపడతాడు కాబట్టి క్యారెట్ ఎక్కువ వేస్తా సాంబార్లో. చపాతీ ఇగురు పెడతా. చపాతీను క్యారెట్ ఇగురు మళ్ళీ మా వాడు తినరు. ఇది నెక్స్ట్ కాకరకాయ చాలా మంచిది. చేదు అంటారు కానీ చేదు కూడా మన ఒంటికి మంచిదే. షుగర్ ఉన్నోళ్ళు కాకరకాయ ఎక్కువ తీసుకుంటే షుగర్ అన్నది కంట్రోల్లో ఉంటుంది. పక్కన మా అమ్మాయి కుసకుస అంటుంది, డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోమాకండి. చిన్నపిల్లలు కదా, ఇంకా అంతే ఉంటుంది. నెక్స్ట్ కాకరకాయలు ప్యాక్ చేద్దాం. కాకరకాయ కర్రీ తినలేము, చేదుగా ఉంటుంది అనుకుంటే ఫ్రై చేసుకోండి. ఒట్టిగా ఏల్చి అప్పడాల్లాగా పప్పులోకి, పెరగన్నంలోకి నంచుకోవటానికి బాగుంటుంది.
కాకరకాయలు చేదు ఉంటుంది. ఎంత రావట్లేదు అసలు. చ కల్లుప్పేసి బాగా నానబెట్టేస్తా. వాటికి పట్టేలాగా పసుపు, కల్లుప్పు తర్వాత మొత్తం ఆ చేదు పోయేదాకా ఒత్తేస్తాను, నలిపేస్తాను బాగా. అయినా గూడా చేదు పోవట్లేదు. చేదు లేకుండా నేను చేస్తా. నాకొచ్చు. నువ్వు చేస్తే మరుసటి రోజు నేను ఉంటానో ఉండనో ఎందుకొచ్చిందిలే. మంచిగా తింటావు. ఆ! పాలకూర. పాలకూర, తోటకూర. ఇట్లా వారానికి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటాము. మాటి మాటికి వెళ్ళకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. వచ్చేసి దొండకాయలు. ఉండు. ఈ దొండకాయ వేపుడు బాగుంటుంది కానీ కట్ చేసేసరికి దేవుడు గంట అవుతుంది. ఈ మొత్తం దొండకాయతో ఫ్రై చేస్తాను. లేదంటే దొండకాయ కారం గానీ, దొండకాయ చట్నీ గానీ. మాకప్పుడు ఏది తినాలనిపిస్తే అది. అంతే. ఇట్లా సన్నగా పొడువుగా ఉండే మిరపకాయలు ఏసుకోండి. చాలా బాగుంటాయి. లావుగా పొట్టిగుండే మిరపకాయలు కొన్నుంటాయి. అవి ఉత్తి గింజ గింజుంటాయి. అస్సలు బాగోవవి. ఇట్లా సన్నగా పొడుగుండేవైతేనే ఊరి మిరపకాయలకు బాగుంటాయి. పోయిన వారం వేసా కేజీ పచ్చిమిరపకాయలు ఊరి మిరపకాయలకి. ఊరి మిరప చాలా దండిగా ఉన్నాయిగా. చాలా ఉన్నాయి. బజ్జీలు చేస్తాగా బజ్జీలకు సరిపోతాయి. మా అబ్బాయికి బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం. బాగా తింటాడు. మళ్ళీ గారె చేస్తే తిండు. బజ్జీలే కావాలి వాడికి. వాడికి వాళ్ళ నాన్నకి. ప్రస్తుతానికి సర్దేస్తున్నాను. తర్వాత వాష్ చేసి ఆరబెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ప్రస్తుతానికి పక్కకు తీసి పెడుతున్నా. కడిగి ఆరబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి బాగుంటది. మళ్ళీ అప్పటికప్పుడు కూరగాయలు కావాలన్నప్పుడు కడుక్కోవడం ఇబ్బంది మీకు. కడిగి ఆరబెట్టుకుంటే ముందే నీట్‌గా ఉంటది. నేను ఎప్పుడైనా అంతే. మిరపకాయలు కేజీన్నర ఉంటాయేమో. 2 కేజీలు ఉంటాయి. ఊరి మిరపకాయలకి వేసుకోవచ్చు బాగుంటాయి. మొన్న 1 కేజీ వేసాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు వేస్తా. ఎండాకాలం ఊరి మిరపకాయలు పప్పుతో ఊరి మిరపకాయలు కాంబినేషన్ బాగుంటాయి. ఇంట్లో ఏ పప్పన్నా చేసుకోండి, ఊరి మిరపకాయలు వేసుకోండి. దీని కింద అప్పడాలు కూడా పనికిరావు అసలు. బాగుంటాయి. ఫైనల్గా జెంట్స్ గడ్డలు ఉప్పేసి ఉడకబెట్టుకుంటే ఒక కుక్కర్కి 4 విజిల్స్ ఇచ్చుకోండి. బాగుంటాయి. బాగా కడుక్కోండి. వీటికి డస్ట్ ఎక్కువగా ఉంటుంది. 4 విజిల్ 4-5 విజిల్ బాగుంటాయి. పిల్లలకు కూడా పెట్టండి మంచిది. నచ్చితే ఈ వీడియో కనుక మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.